వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అనే విషయం ప్రజలందరూ గ్రహించిండ్రు. ఇక బుద్ధుంటే మేము మళ్ళీ ఓటేయమనే మాట కొన్ని లక్షల మంది చెప్తూ ఉన్నారు. ఇలా ఎవ్వరు మైకు పెట్టినా రైతుల్లో కానీ లేకుంటే రూరల్ ప్రాంతాల్లో కానీ ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట. మేము పొరపాటున ఓటేసాం, 6 గ్యారెంటీలు చూసి ఏదో జరిగిపోతుంది, ఏదో మాకు ఒరుగుతుందని చెప్పి ఓటేసాం, కానీ ఏం అవ్వలేదు, వేస్ట్ పరిపాలన అని చెప్తా ఉన్నారు. మాకు ఆ 10 ఏళ్లే బాగుండే, మళ్ళీ నిజంగా కారు రావాలి, కేసీఆర్ గారు కావాలని కోరుకుంటున్నారు. ఇవాళ తెలంగాణ ప్రజానికం కోరుకుంటున్నారు. అందుకనే ఎప్పుడైతే జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వీడి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చారో అప్పటి నుంచి ఒక హైప్ క్రియేట్ అయింది. బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా గతంలో 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి బీఆర్ఎస్ఏ నయము, మాకు ఆ పాలనే కావాలి, మార్పు వద్దు ఏమొద్దు అనే కాడికి వచ్చారు. లాస్ట్కి వీళ్ళు చెప్పినటువంటి మార్పు నిజంగా 60 ఏళ్ళకో 70 ఏళ్ళకో తీసుకుపోయింది. ఆనాటి కాంగ్రెస్ పాత పాలన గుర్తు చేస్తోంది. అట్లాగే ఖానాపూర్, జుక్కల్, మానుకొండూరు, నర్సాపూర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఖైరతాబాద్, మిర్యాలగూడ, భువనగిరి, ఖమ్మం, సత్తుపల్లి 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్వింగ్ సెగ్మెంట్స్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉండకపోతే, వారు పనితీరు మార్చుకోకపోతే ఫలితం తారుమారయ్యే అవకాశం ఉంది. చెన్నూరు, ధర్మపురి, హుస్నాబాద్, ములుగు, ఖమ్మం ఈ 5 అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందినటువంటి మంత్రులకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు చెన్నూరు ఉన్నటువంటి వివేక్ అయినా, ధర్మపురి అడ్లూరి లక్ష్మణ్, హుస్నాబాదు, ములుగు, ఖమ్మం, ములుగడ్డ సీతక్క, ఖమ్మంలో ఉన్నటువంటి పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు, అట్లాగే అక్కడ ఉన్నటువంటి భట్టి విక్రమార్క, ఇట్లా మొత్తం పొన్నం ప్రభాకర్, ఈ 5 మొత్తం అంటే ఆల్మోస్ట్ 7 మంది మంత్రులకు ఎఫెక్ట్ పడబోతోంది. అట్లాగే బీజేపీ పార్టీ సిర్పూర్, కాగజ్ నగర్, ముధోల్ సీట్లు కోల్పోయే అవకాశం ఉంది. గోషామాల్లో బీజేపీ పార్టీ కాకుండా రాజాసింగ్ తిరిగి గెలిచే అవకాశం ఉంది. అంటే ఆయన వ్యక్తిగతంగా పర్సనల్ ఇమేజ్ పెంచుకున్నాడు ఆయన బీజేపీతో పోలిస్తే. బీఆర్ఎస్ పార్టీ సంగారెడ్డి, ఖైరతాబాద్, చేవెళ్ల, గద్వాల్, స్టేషన్ గన్పూర్లో సిట్టింగ్ సీట్లు కోల్పోయే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి 10 మంది ఎమ్మెల్యేల్లో బాన్సువాడ, జగిత్యాల్, పటాన్ చెరువు, రాజేంద్రనగర్, శేర్లింగంపల్లి, భద్రాచలం అసెంబ్లీ సీట్లను తిరిగి బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. అవి బీఆర్ఎస్ సీట్లే కదా, వీళ్ళు కాంగ్రెస్ లేకపోయినంత మాత్రాన ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ప్రజలు అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గాల్లో, ఆ 10 నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పటికీ లీడర్లు, క్యాడర్ చాలా బలంగా ఉంది. అందుకనే అప్పుడు బీఆర్ఎస్ గెలిచింది. కాంగ్రెస్ పార్టీలోకి వాళ్ళు పోయినంత మాత్రాన్ని ఎవరు పోలే, క్యాడర్ పోలే. చాలామంది మొత్తం బీఆర్ఎస్ అక్కడ ఆ 10 నియోజకవర్గాలు చాలా పట్టుగా ఉంది ఇప్పటికి కూడా. సీఎం రేవంత్ రెడ్డి గారి పనితీరు, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పనితీరుతో అధికార పార్టీ ఏకంగా 36 సీట్లను కోల్పోయి ఆ సీట్లలో బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. అంటే 36 సీట్లు అంటే 64 గెలిచింది, 36 పోయే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు హెచ్ఎంఆర్ నిర్వహించినటువంటి తెలంగాణ పబ్లిక్ పల్స్ 2026 విశ్లేషణ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు, భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే విధానపరమైనటువంటి నిర్ణయాలు, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల అమలు, ప్రజా సమస్యలపై ప్రతిపక్ష పార్టీల పోరాటాలు, అన్ని పార్టీల ఎమ్మెల్యేల పనితీరు బట్టి అంకెలలో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు ఉంటే కూడా తెలంగాణకు వచ్చినటువంటి ఫాయిదా ఏం లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు పదే కిషన్ రెడ్డిని టార్గెట్ చేయటం, పదే బీజేపీ ఎంపీలను ఇవాళ అంటే తెలంగాణ ప్రజలు మర్చిపోతున్నటువంటి బీజేపీని పదే రేవంత్ రెడ్డి గారు గుర్తు చేస్తూ ఉంటారు. అంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీజేపీ పార్టీ ఎట్లా నెక్సెస్లో ఉందో మనకు అర్థమవుతుంది ప్రతి అంశంలో కూడా. ఇవాళ అంటే బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం ఒక పనిగా పెట్టుకున్నాడు, పనిగా కిషన్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీ బీజేపీ నాయకుల్ని కూడా ఇవాళ పదే విమర్శించడం. ప్రజల్లో ఏమైపోతుందంటే బీజేపీని జాకీలు పెట్టి లేపుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ నిజంగా కూడా తెలంగాణ పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదు. తెలంగాణ ఏర్పాటు నుంచే వాళ్ళు వ్యతిరేక భావంతో ఉన్నారు. మొన్న మనం విన్నాం, పార్లమెంట్లో బీజేపీ ఎంపీ మాట్లాడితే బీజేపీ నాయకులందరూ అదే స్టాండ్ మీద ఉన్నారు. తెలంగాణ నాయకులు కూడా ఎవరు ఖండించలా. కాబట్టి అర్థమవుతోంది బీజేపీ యొక్క ఐడియాలజీ ఏంటి అని. అట్లాగే ప్రజా సమస్యలపైన బీఆర్ఎస్ పార్టీ బలంగా పోరాటం చేస్తోందని, బీజేపీ పార్టీ అంతగా జనాల్లో వెళ్ళడం లేదని, బీజేపీ తన అంతర్గత కలహాలతోనే సతమతం అవుతుందన్నారు. ఇది 100%. బీజేపీలో ఇవాళ 6-7 గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపుల్ని సెట్ చేయడానికి నరేంద్ర మోదీ గారితో కావట్లేదు. ఆయన దేశాన్ని పాలిస్తున్నాడు, కానీ తెలంగాణ ఉన్నటువంటి బీజేపీ పార్టీని మాత్రం గడ్డకేయలేకపోతున్నాడు మోడీ గారు. ప్రతిరోజు గొడవలే. ఇలా బండి సంజయ్ వర్గం ఒక వర్గం, ఈటల వర్గం ఒక వర్గం, ధర్మపుర వర్గం ఒక వర్గం, వాళ్ళు ఒకరికొకరు ఫ్లెక్సీలు వేసుకుంటారు. దాంట్లో ఉంటున్న బీజేపీ నాయకులే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటుంటారు. వాళ్ళే ఇవాళ కామెంట్లు చేసుకుని, గతంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉండే, ప్రజాస్వామ్యం ఎక్కువైపోయి అక్కడ ప్రజాస్వామ్యం పరిడి వెళ్తుండే కాంగ్రెస్ పార్టీలో, వాళ్ళే
ఆ ఓటమికి వాళ్ళే కారణం. ఇవాళ బీజేపీ కూడా పరిస్థితి అదే ఉంది తెలంగాణలో. ఇవాళ కేవలం ప్రజల పట్ల ఎవరన్నా చిత్తశుద్ధిగా ఉండి ప్రతిపక్ష పార్టీగా ప్రజల సమస్యల కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకోకుండా వాళ్ళ వైఫల్యాన్ని ప్రశ్నిస్తున్నారు అంటే ప్రజల పక్షాన్ని నిలబడుతోంది కేవలం ఒక బీఆర్ఎస్ పార్టీయే వాస్తవానికి. అదే ఇవాళ రిపోర్ట్లో కూడా వీళ్ళు రాయడం జరిగింది. అంటే ఇది ఓవరాల్ గ్రౌండ్ రిపోర్టు, ప్రజలు ఏమనుకుంటున్నారని చెప్పినటువంటి రిపోర్టు. ఇప్పుడు ఒకసారి ఫిగర్స్ చూద్దాం. ఏ రాజకీయ పార్టీకి ఎంత పరిమితం అవుతుంది, ఎన్ని రాబోతున్నాయని. సో ఇక్కడ మనం ఫిగర్స్ చూసుకుంటే బీజేపీ కేవలం 5 సెగ్మెంట్లకే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది. 11.2% ఓట్ శాతంగా వాళ్ళకి కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీకి కేవలం 36 సీట్లతోటే కాంగ్రెస్ పార్టీ పరిమితమయ్యే అవకాశం ఉంది. 64 సీట్లతో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ 36కి పరిమితం అవుతోంది. ఓట్ శాతం కూడా 35.94కి కాంగ్రెస్ పార్టీ పరిమితం అవుతోంది. ఇక బీఆర్ఎస్ పార్టీ 70 సీట్లకు నియర్ బై కనిపిస్తోంది. అంటే ఖచ్చితంగా నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వం బీఆర్ఎస్దే వచ్చే అవకాశాలు సుస్పష్టంగా ఉన్నాయి ఈ రిపోర్ట్ను బట్టి. అట్లాగే ఓట్ శాతం కూడా చూసుకుంటే 41.07. ఇక మొత్తం 119 నియోజకవర్గాల్లో 8 అసెంబ్లీ సీట్లు ఇతరులు గెలిచే అవకాశం. అంటే 8 అంటే ఎంఐఎం ఇంకెవరన్నా ఉంటే ఆ 8 సీట్లు. ఎంఐఎం కూడా కొన్ని సీట్లు తగ్గుతున్నాయి, 1-2 సీట్లు. కాబట్టి క్రిస్టల్ క్లియర్గా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ట్రయాంగిల్ ఫైట్ అయితే కనిపించే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో వన్ సైడ్ విక్టరీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా హెచ్ఎంఆర్ రిపోర్ట్ చెప్తోంది. మరోవైపు బీజేపీ పార్టీ నెక్స్ట్ మాదే అధికారం అని చెప్తున్నటువంటి పార్టీ, టార్గెట్ తెలంగాణగా చెప్తున్నటువంటి బీజేపీ పార్టీ కేవలం 5 స్థానాలకే పరిమితం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ సగానికి పడిపోయినటువంటి పరిస్థితి. నిజంగా ఈ రిపోర్ట్ చూస్తే రేవంత్ రెడ్డి గారు ఏమి ఫీల్ అవుతారు? నిజంగానే ఇవాళ బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? మీ ఎప్పుడు కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.